నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరణవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పున్నమి ఘాట్లో ఘనంగా ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. భీమవరంలో వైభవంగా జరుగుతున్న శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు. వివిధ అవతారాల్లో పూజలు అందుకుంటున్న అమ్మవార్లు. ఆధునిక వ్యవసాయానికి తానే ఆదుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ ఆలయానికి విచ్చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి బెజవాడ దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించారు. దసరా ఉత్సవాలంటే ఇప్పటి వరకు మైసూరు పేరే వినిపించేదని, ఇకపై ఆ స్థానంలో విజయవాడ పేరు మారుమోగేలా విజయవాడ ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మన సంస్కృతి, చరిత్ర, కళలను నేటి తరానికి పరిచయం చేయాలనే గొప్ప సంకల్పంతో ఈ వేడుకలను చేపట్టామని ఆయన తెలిపారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన విజయవాడ ఉత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, దుర్గమ్మ, కృష్ణమ్మ కొలువైన పుణ్యభూమి విజయవాడ అని, ఇక్కడ ఏ పని ప్రారంభించినా విజయమని అన్నారు. భక్తులు కోరిన అన్ని కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ. కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్యభూమి ఉమ్మడి కృష్ణా జిల్లా. విజయవాడ పేరులోనే విజయం ఉంది. దుర్గమ్మ తలుచుకుని ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది. వెంకయ్యనాయుడు గారిని చూసి పెరిగిన వాడిని. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ ఉంటే ఏమన్నా సాధించచ్చన్న నిజ స్వరూపం గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు. ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించిన వ్యక్తి, శాసనసభ్యుడిగా, కేంద్రంలో మంత్రిగా, భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేస్తాం జరిగింది. తెలుగు భాష కాపాడడానికి అహర్నిశలు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆయన పోరాటం వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని కూడా తెలుగు భాషలో ఇస్తాం జరుగుతుంది. నాయుడు గారు ఒక పని అనుకుంటే అది అయ్యే వరకు ఆయన వదిలిపెట్టారు. నాయుడు గారిపై మాటలతో గాని లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు. మేము ఎవరు మాట్లాడినా 10 నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది. కానీ వెంకయ్యనాయుడు గారు మటుకు గంట సేపటి ఉపన్యాసం ఇచ్చినా చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ మాటలతో గాని లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు. మేము ఎవరు మాట్లాడినా 10 నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది. కానీ వెంకయ్యనాయుడు గారు మటుకు గంట సేపటి ఉపన్యాసం ఇచ్చినా చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ నవ్విస్తూనే ఉంటారు. ఆయన వాస్తవంగా ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే. ఆయన స్పీడ్ చూసి ఈ రోజు కూడా నేను అసూయపడుతున్నా. ఎప్పుడైనా చూసినా పని 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 తప్ప వేరే ఆలోచనలో వెంకయ్యనాయుడు గారికి ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి గారితో స్పీడ్ లో పోటీ పడాలనుకుంటున్నా, ఇప్పటికీ నా వల్ల అవట్లేదని. అదే పరిస్థితి ఇప్పుడు గౌరవ వెంకయ్యనాయుడు గారితో కూడా ఉంది. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఆయన ప్రోత్సహిస్తున్నారు. వాజ్పేయి గారు కానివ్వండి, అద్వానీ గారు కానివ్వండి, మోడీ గారితో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది. మన సంస్కృతి, చరిత్ర, కళలు ఈ తరానికి తెలియజేసేదానికి అహర్నిశలు ఈ ఉత్సవం పనిచేస్తుంది. రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారుల్ని, వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శించేదానికి ఒక అద్భుతమైన అవకాశం, ప్లాట్ఫామ్ ఈ ఉత్సవం. సుమారుగా 3000 మంది కళాకారులతో అతి పెద్ద కార్నివల్ కూడా విజయవాడలో మనం నిర్వహించబోతున్నాం. ఇప్పటికే ఫైర్ వర్క్స్ చూసాం, ఒక డ్రోన్ షో, మ్యూజికల్ కాన్సర్ట్స్,
ఇలా 250 కార్యక్రమాలు 5 వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. వ్యవసాయం, విద్య, ఆటోమొబైల్ రంగం, చేనేత కార్మికుల కోసం కూడా 600 స్టాల్స్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి, పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కుజిన్స్ కూడా విజయవాడకి ఈరోజు తీసుకొస్తాం జరిగింది. ఇప్పటి వరకు దేశం మొత్తం మైసూరు ఉత్సవాల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి కొంచెం నాకు ఇబ్బందికరమైన పరిస్థితి. భారతదేశంలో నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు, ఫ్రీగా తిరగలేను. కానీ లండన్ లో వింటర్ వండర్లాండ్ ఉంటుంది, అక్కడ నేను 2019 వెళ్ళాను. దశాబ్దాలుగా అద్భుతంగా అక్కడ నిర్వహిస్తాం జరిగింది. సో ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అందరు నేను కోరుతున్నా, ఇది కేవలం వన్ టైం వండర్ గా కాకుండా ప్రతి సంవత్సరం అద్భుతంగా నిర్వహించాలని వాళ్ళని నేను కోరుకుంటూ, ఇదొక పర్మనెంట్ అట్రాక్షన్ గా ఉండాలి. టూరిజం ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. అమరావతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అందుకే విజయవాడ కేంద్రంగా ఒక కల్చరల్ ఫెస్ట్ గా ఇది మారాలని ఆర్గనైజర్స్ అందరు నేను కోరుకుంటూ, ప్రభుత్వం పరంగా మా సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది. ప్రత్యేకంగా విజయవాడ ఎంపీ చిన్ని గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఆయన నాకు వచ్చి నన్ను కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను నవ్వుకున్నా, ఇది అవుతుందా, ఇది సాధ్యమా అని. సాధ్యం చేసి చూపించారు. ఈ వేదికగా ఆయనకి ప్రత్యేకంగా నేను అభినందనలు కూడా తెలుపుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేర్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరణావరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా లక్ష కుంకుమార్చన, చండీ హోమం నిర్వహించారు. శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాసరెడ్డిమణి సత్యరాణి కుంకుమ పూజలు నిర్వహించారు. ప్రతిరోజు కుంకుమ పూజలు, చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకులు మద్రాల మల్లికార్జున శర్మ చెన్నా తెలిపారు. సహాయ కమిషనర్, ఆలయ ఈవో బొద్ద మహాలక్ష్మి నగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం నుంచి ప్రధాన అర్చకుడు మల్లికార్జున మాట్లాడుతున్నామండి. ఈ శరన్నవరాత్రిలో భాగంగా రెండో రోజుకి చేరుకోవడం జరిగింది. అమ్మవారికి నిన్నటి రోజున ప్రాతకాలార్చన 4:30 ముందుగా విఘ్నేశ్వర పూజ చేసి అమ్మవారికి హస్తస్థాపన చేయడం జరిగింది. తదనంతరం వార్షిక పూజ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం ప్రాతకాలార్చన, బాలభోగ నివేదన అయ్యాక అమ్మవారి స్వరూపాలు అన్ని అమ్మవారే. త్రిశూలదారిని, ఖడ్గదారిని, డమరకం సర్పదారిని, అలాగే గరగదారిని, ఈ ఆయుధాల్లో గరగని తీసుకుని ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తుంటాం. ఈరోజు ఉదయం 7 గంటలకి ప్రత్యేక అభిషేకం చేయడం జరిగింది. అలాగే 9 గంటలకి లక్ష కుంకుమార్చన ఇప్పుడే పూర్తయింది. అలాగే 9 గంటలకి కళావేదిక మీద చండీ హోమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఈ 11 రోజులు కూడా అమ్మవారికి జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం తిథి ద్వయం మూలాన్ని ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది.
ప్రతి సంవత్సరం 10 రోజులు కానీ 9 రోజులు కానీ వస్తుంటుంది. కానీ తిథి ద్వయం అవటం వల్ల ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. నిన్నటి రోజున అమ్మవారు స్వర్ణ రచిత కవచ అలంకరణలో ఉన్నారు. ఈ రోజున బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణలో విరాజిల్లుతున్నారు. ముందుగా అమ్మవారు అవతారాన్నింటిలో కూడా ముందుగా బాల రూపంలో అమ్మవారు అవతరించారు మొదటిది. కాబట్టి దేవతలు మొదట బాల రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఈమె దర్శనం విధాల సర్వ విధములుగా మనకు శుభకరం. కాబట్టి ఈ 11 రోజులు కూడా అమ్మవారికి నవదుర్గ అలంకరణలు చేస్తూ ఉంటాం. ఈ అలంకరణలు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలుగా కోరుతున్నాం. శ్రీ పరమేశ్వర పరమేశ్వరి अष्टौ नवादश एकादश द्वादश అందరూ ఒకసారి లేచి నిల్చోండమ్మా. పూర్ణాహుతి చేస్తున్నారు అమ్మవారికి. సకలే దత్తవలేదన్నమా పూర్ణాహుతమత్తమాన్యోతి బ్రహ్మై పూర్ణాహుతి సర్వమేవాప్రోదేశోయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టతే. అసోర్థారాన్యోతిపసోర్మేధారాజదివా ఏకాహూయతే తదద్యవానేన మేఘాధారామృష్ణల్లోకే విశ్వమానోపదిత ఆచ్యంత్యోతి तेजो वा आच्यन्ते जो सोद्धारादे दैवात्मैते जो वृन्धे धोकामावेव सोद्धाराकामानेवावृन्दे एकामजे प्राणानत्यान्नाद्यं नित्यमे वैत्यमे प्रीतिमे कामत्यमे कामत्यमे गोमहत्यमे भजत्यमे प्रेत्यमे मृत्यमे अगत्यमे जन्मदिमे इंदादिमे नावैत्यमे जीवादिमे दीर्घादिमे मित्रदिमे पेण्यमे नगत्यमे येनत्यमे विदादिमे हितत्यमे स्वाहा पूर्णाहतमत्तमान्योदे मुंबई पूर्ण जय माता महारानी की जय मावळ्ळम्म तल्लिगी जय बाला त्रिपुर सुंदरी मातृ जय ఇప్పుడు కాసేపు ప్రకటనలు.